తీయగా ఉందా? చికెన్ తీయగా అయిందా? మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్తున్నాను, దిష్టి పెట్టకండి అబ్బా ప్లీజ్. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ ఇన్సేన్ వరల్డ్. మన ఇన్సేన్ వరల్డ్లో ఈరోజు ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. థంబ్నెయిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది, అదేంటంటే చికెన్ విత్ కోక్ ఎక్స్పెరిమెంట్ అనమాట. మనం యూజువల్గా అయితే ఇంట్లో వాటర్ వేసి చికెన్ వండుకుంటాం, బట్ ఈరోజు మనం కోక్ వేసి వాటర్ ప్లేస్లో కోక్ రీప్లేస్ చేసి వేసేసి ఫటాఫట్ అయితే వండేసి దాని టేస్ట్ ఎలా ఉంటుందో రివ్యూ అయితే చూసేద్దాం ఈరోజు. అది ఎలా ఉండబోతుందో ఫుల్ వీడియో అయితే చూడండి, లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ మన ఛానల్కి కనుక కొత్తగా వస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న గంట సింబల్ని అయితే గట్టిగా కొట్టేయండి. లెట్స్ రోల్ ది ఇంట్రో. సో ఇదే ఆ చికెన్ అయితే, ఈ చికెన్నే మనం ఈరోజు వండబోతున్నాం. అండ్ ఈ కోక్ని మనం వండేటప్పుడు అయితే వేసేద్దాం. సో మనం ఈరోజు మన దగ్గర గ్యాస్ లేదు, అండ్ అలాగే ఎలక్ట్రికల్ ఇండక్షన్ కూడా లేదు. మనం పొయ్యి మీద అయితే చేసేద్దాం. సో పొయ్యి మీద కోక్ విత్ చికెన్తో, అండ్ అలాగే మధ్యలో ఒక అదిరిపోయే ఇంగ్రీడియంట్ కూడా ఇందులో మిక్స్ చేయబోతున్నాం. అండ్ వితౌట్ ఆయిల్తో చేయబోతున్నాం, అంటే ఆయిల్ ప్లేస్లో వేరే అయితే యూస్ చేస్తున్నాం. అవి వచ్చేసి డాల్డా అండ్ ఆల్సో నెయ్యి. సో ఆ రెండు అయితే యూస్ చేయబోతున్నాం ఈరోజు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫటాఫట్ ఈ చికెన్ అయితే కడిగేసుకుందాం. కోక్ బాటిల్లో వాటర్ అయితే తీసుకొచ్చాం. సో దీంతో అయితే ఫటాఫట్ కడిగేసుకుందాం. పడేయలేదు. సో చికెన్ కడిగేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ అయితే మ్యారినేట్ చేసేద్దాం. మ్యారినేషన్కి మన దగ్గర కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అండ్ మధ్యలో కూడా జిగేల్ అన్న ఒక ఐటమ్ అయితే తీసుకొచ్చాం, పేస్ట్. సో ఆ జిగేల్ ఐటమ్ కూడా కలిపేద్దాం ఇందులో. డైరెక్ట్ మనం పొయ్యి మీద డాల్డా వేసేసి చికెన్ వేసేసి మిక్స్ చేసి కోక్ అయితే వేసేద్దాం. కోక్ మిక్స్ చేసి వేసిన తర్వాత అది ఉడికిపోయిన తర్వాత బయటికి తీసి గార్నిష్ చేసి తినేయడమే ఈరోజు ఎక్స్పెరిమెంట్. రివ్యూ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేద్దాం. ఏందయ్యా ఇలా ఉంది ఇది చికెన్ మసాలా మ్యారినేషన్. సో దీని తర్వాత కూడా యూస్ చేద్దాం. మోడల్ ఈరోజు మన మోడల్ గైడ్ అయితే స్లీప్ అయ్యాడు. సో యాక్చువల్గా అది ఈ ఐడియా అయితే మన మోడల్ గైడ్ అయితే ఇచ్చాడు. మోడల్ గైడ్ రాత్రి వచ్చి పడుకున్నప్పుడు భయా రేపు ఏం చేద్దాం భయా అంటే చికెన్ విత్ కోక్ చేద్దాం అన్నాడు. సో ఈరోజు చేసేస్తున్నాం అనమాట అదే. సో లిటిల్ బిట్ కారం, సో లిటిల్ బిట్ సాల్ట్. అలా కాదు సాల్ట్ వేసి పద్ధతి ఇది కాదు. టుడే మెయిన్ ఇంగ్రీడియంట్, సో మింట్ విత్ కొరియాండర్, కొత్తిమీర, పుదీనా అండ్ చిల్లీ. సో ఈరోజు స్పైసీగా ఉండిపోతుంది, కింద నుంచి రాబోతుంది పొగలైతే, బట్ కోక్ బ్యాలెన్స్ చేస్తుంది అనుకుంటున్నాను. సో ఇదైతే వేసేద్దాం. లిటిల్ బిట్ పసుపు. ఫైనల్గా ఇదైతే చికెన్. సో మనం యాక్చువల్గా అయితే మ్యారినేట్ చేసి 30 minutes అయితే ఉంచాలి, మనం ఉంచట్లేదు. ఎందుకంటే అలాగా మనం ఇప్పుడు పొయ్యి వెలిగించాలి, అవన్నీ సాహసాలు చేయాలంటే అలాగే టైం పడుతుంది. ఆ టైంలో ఈ చికెన్ అయితే మ్యారినేట్ అయిపోతుంది. పీసెస్కి మసాలా మొత్తం అంటుకుంటుంది. స్మెల్ అదుర్స్, మింట్ ఫ్లేవర్ వస్తుంది. మ్యారినేషన్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుని ఫటాఫట్ పొయ్యి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. దాన్ని సెట్ చేసేద్దాం. సెట్ చేసేసి ఈ మ్యారినేషన్ అందులో వేసేద్దాం. విత్ ఆయిల్ కాదు, డాల్డా అండ్ నెయ్యి అయితే యూజ్ చేస్తున్నాం. టేస్ట్ వేరే లెవెల్ అయితే రాబోతుంది. టేస్ట్ చేసి లాస్ట్లో చెప్పేద్దాం. ఒకవేళ ఇది సక్సెస్ అయితే, ఫెయిల్ అయితే ఏమవుతుందో చెప్పలేం. వీడియోని అయితే ఫుల్ వరకు చూడండి. ఫన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. సో చూస్తున్నారు కదా, మా వాడైతే అంటించేస్తున్నాడు. అప్పుడు ఏదో అమ్మో మా వాడు అన్నిటిని చేస్తున్నాడు. ఆనియన్స్, ఆల్రెడీ పచ్చిమిర్చి అందులో పేస్ట్ చేసాం కదా,
మా ఊడికి ఈరోజు చికెన్ ఏదో అయిపోతుంది. పైన మేఘం పడుతుంది, చికెన్ పైన బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎవరో పడించుకోవద్దండి. బ్యాక్గ్రౌండ్ వచ్చి నాయిస్ అయితే వస్తుంది, ఎవరో పడించుకోవద్దు. మూతలు గీతలు మనకు లేవు, ప్లేట్ ఉందిగా బ్రో. నెక్స్ట్ ఇందులో స్పైసెస్ వేయాలి బ్రో. ఆనియన్స్ అనమాట బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, కలపాలి. నెక్స్ట్ ఐటమ్ పచ్చ పసుపు. అయ్యో ఇదేంటి ఎల్లో కలర్లో మారిపోయింది, మరి పచ్చగా కాకుండా. ఎర్ర కారం, ఎర్రటి కారం. ఈరోజు స్పైసీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఇట్స్ టైమ్ టు ఫ్రై చికెన్. ఆ సౌండ్ వేరే లెవెల్ అబ్బా. చికెన్ అయిపోయింది, తినేయడమే ఇప్పుడు. మంట తగ్గిపోయింది. ఈ పచ్చి పొలాలతో మన సాహసాలు ఏంటి అర్థం కావట్లేదు. అంటుకోండి అమ్మ, అంటుకోండి. అనిపిస్తున్నానా నేను పొగలు? స్మోకీ ఎఫెక్టా? నువ్వేంటి దూపుతున్నావు? సో అసలైన ఐటమ్ అయితే వేస్తున్నాం ఇప్పుడు. సౌండ్ 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 ఒరే కనిపిస్తుంది కదరా హరి? షేక్ ఎఫెక్ట్ ఇచ్చాం కదా దీనికి. వావ్ వావ్. ఓకే ఓకే. అబ్బో స్మెల్ డిఫరెంట్గా ఉంది మా ఇది. అబ్బాబ్బాబ్బాబ్బా. మనం వేసింది అయితే డైట్ కోక్, ఎందుకంటే ఎడిబుల్ షుగర్స్ ఉండవు కదా, అందుకని డైట్ కోక్ వేసాం. ఇప్పుడు దీన్ని ఎవాపరేట్ చేయాలి వాటర్ని మొత్తం. ఓం భగిని బాగోగిని. సో ఇది వర్షాకాలంలో పొలాలు ఎండకుండా ఉంటే ఇలా ఉంటుంది పరిస్థితి. అందమాటలు ఊపుకుంటూ ఉండాలి. ఇదేమో మంట రావట్లేదు. ఈ రౌండ్ చూసారా మొత్తం బ్లాక్ అయిపోయింది, అది కోక్. అది ఇదిగో కోక్ చూపిస్తా. మై ఇఫ్ యూ వాంట్ టు టేస్టా? హౌ ఇస్ ఇట్? తీయగా ఉందా? చికెన్ తీయగా అయిందా? పానీపూరి వాటర్ లాగా ఉంది. ఇటు సైడ్ వాటర్ ఎవాపరేట్ అవ్వట్లేదు. అలా చెప్తున్నారు ఇద్దరు అర్ధ గంటలా. టేస్ట్ చూసేయాలని మా వాళ్ళు ఎగ్జైటెడ్గా ఉన్నారు, విత్ మీ ఆల్సో. రివ్యూ చూడడానికి అయితే రెడీగా ఉండండి, రివ్యూ చెప్పడానికి మేము కూడా రెడీగా ఉంటాం. టేస్టీ చికెన్. దీన్ని ఇంత దగ్గరికి చేయడానికి కారణం మనకి ఫ్రై టైప్ కావాలి, గ్రేవీ టైప్ వద్దు కాబట్టి మేము ఎంత టైం అయితే చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ఫైనల్ అవుట్పుట్. దీన్ని మనం సర్వ్ చేసేసుకుందాం. సో దట్ ఈస్ ఫైనల్ అవుట్పుట్. బాబు కెమెరా కంటే ఇవ్వద్దమ్మా, నువ్వు ఏంటమ్మా నువ్వు అలా చేయకూడదమ్మా. కూల్ జూమ్ చేయరా. కోక్ విత్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. డిఫరెంట్గా ఆలోచించండి అమ్మా. మీకు ఏమైనా డిఫరెంట్గా ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, కామెంట్ అయితే పెట్టండి, మనం చేసేద్దాం. వెర్ ఇస్ మింట్? Feel the wind rushing through, hear the music, take the clue. Don't you know all I'll ever really wanna be is a connected high. You and I, pinnacle, climactic fly. Show me yours, I'll show you mine. You don't have to pretend we're shy. Let's forget the 9 to 5. I just wanna feel alive. Take it.
ఫైనలీ మా కష్టానికి ఫలితం అయితే దొరికింది. ఈ ఫలితాన్ని మేము టేస్ట్ చేసి చూడాలి. ఇందాక చిన్న టేస్ట్ చేసినందుకే చిన్న గ్రేవ్ టేస్ట్ చేసినందుకే కడుపులో తిప్పేస్తుంది. సుక్రోస్ ఉంటుంది కదా అందులో. బట్ ఇది డైట్కి ఓకే, కానీ అయినా కానీ ఏదోలా ఉంది చూడటానికి. అదే వేరే లెవెల్లో అయితే ఉంది ఇది చికెన్ ఫ్రై. మా కష్టానికి ఫలితం ఇంకొకటి మైండ్ వచ్చింది. ఫస్ట్ నువ్వు టేస్ట్ చేస్తాను అంటే ఎక్స్పెరిమెంట్ నేనే చేయాలి కాబట్టి నేనే చేయాలా? ఇప్పుడు నువ్వు తినాలి ముందు, తర్వాత ఏమైనా ఏం అవ్వకుండా ఉంటే అప్పుడు మీరు తింటారు. తెయ్యగా ఉంది. అది తిని మళ్ళీ బాధగా ఉంటుంది. లేవరు తింటారా? ఆగు. ఎవరు తిన్నా మరి తినగా సూపర్ ఉంది అయితే. సో ఇప్పుడు పీస్ ఒకటే తిన్నా నేను. అందరికి సరిపెడదాం. మా టీం అందరికీ సరిపెడదాం. నేను చెప్తాను నా రివ్యూ. సో ఇది ఎలా ఉందంటే షుగర్ని పాకం చేసేసి చికెన్ వండుతుండగా ఇందులో వేసి తిప్పేస్తే అలా ఉండదు. సో ఆ విధంగా అయితే ఉంది నా రివ్యూ. బట్ వేరే లెవెల్ అయితే ఉంది టేస్ట్. వేరే లెవెలే, మీరు అర్థం చేసుకోండి ఎలా ఉందో. కారం అందు లేదు, మనం ఎక్కువ వేసాం కానీ కారం. అంటే ఆ షుగర్ లెవెల్స్ని తగ్గించాలని మేము కారం ఇంకా వేసాం కానీ పర్లేదు, బాగుంది. సో ఇప్పుడు ఆ పీస్ అలా ఉంది కదా, మీకు ఇంకో పీస్ చూపిస్తాను ఆగండి. నీకు దెబ్బ లేదు ఈ పీస్ తిని టేస్ట్ నువ్వు రివ్యూ చెప్పు. ఇప్పుడు చెప్పి తిను. ఇప్పుడు ఆగు, ఇప్పుడు నేను ఈ పీస్ టేస్ట్ చేస్తాను కదా, అంతలోపు నువ్వు టేస్ట్ చేసి అలా ఉంది చెప్పాలి. అంతలోపు నేను ఇది తింటాను అన్నమాట. స్టార్టింగ్ చాలా బాగుంది టేస్ట్. ట్రై చేయండి, కాకపోతే జాగ్రత్తగా ట్రై చేయండి. బాగుంది అంటే నీ రివ్యూ చెప్పు. నేను నా రివ్యూ చెప్పేసాను కదా, షుగర్ వేస్తే అలా చేస్తే అలా ఉండదు. నీ రివ్యూ చెప్పు, ఏమి ఎక్కువ వేయాలి, ఏం తక్కువ వేయాలి అని. షుగర్ వేసినట్టు ఏం లేదు కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. మామూలు చికెన్ తింటాం కదా ఎప్పుడు, అలా కాకుండా. అదే బ్రో, ఆ డిఫరెంట్ ఎలా ఉన్నది బ్రో. తీపి అయితే తగులుతుంది కదా, అది ఆనియన్ తీపి అయితే కాదు. అది కోక్ ఫ్లేవర్ అయితే అదిరిపోయింది. కోక్ ఫ్లేవర్ అయితే సూపర్ ఉంది. ట్రై చేయండి మీరు. అంటే సపరేట్గా తినడానికి ట్రై చేయండి, అన్నంలో తినడానికి కాదు, రైస్లో తినడానికి పనికిరాదు. ఇది గ్రేవీ సూపర్ ఉంది. ఈ పీస్ ఒక్కొక్క పీస్ ఒక్కొక్క టేస్ట్ ఉంది అబ్బా. ఇప్పుడు ఇంకో పీస్ చూద్దాం. నిన్ను ఇప్పుడు ఎలా కొట్టాలంటే అరే కరెక్ట్ ఉందండి సార్. ఇప్పుడు ఈ పీస్ టేస్ట్ చూస్తాను, అంటే ఒక్కొక్క పీస్ ఒక్కొక్క టేస్ట్ లా ఉందన్నమాట. సో ఇప్పుడు దాకా వచ్చేసి నేను జస్ట్ టూ పీసెస్ అయితే చూసాను. 2 పీసెస్ సెపరేట్ టేస్ట్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకో పీస్ చూస్తాను. కాదు పోలే, మా వాళ్ళకి ఉండాలి కాబట్టి లాస్ట్ పీస్ అండి, ఇది ఒకటే లాస్ట్ పీస్. ఇది పీస్ కాదబ్బా, దుమ్ము వచ్చింది. చెప్పు. బాగుంది మొక్క, చాలా బాగుంది. ఎలా ఉంది టేస్ట్? తీయగా అంత స్వీట్నెస్ లేదు కానీ డిఫరెంట్ స్వీట్నెస్ ఉంది కదా. సో ఆ డిఫరెంట్ స్వీట్నెస్కి చాలా బాగుంది. కానీ ఎక్కువ తినలేదు, పొట్టలో తిప్పేస్తుంది తర్వాత. ఎక్కువ తినలేమని చెప్పేసి బ్రో దిష్టి పెట్టకండి బ్రో. మీరు ఏంటి, నేను తిన్నాయి 2 పీసెస్, ఇప్పుడు ఓన్లీ ఇంకో పీస్ తింటున్నాను. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్తున్నాను, దిష్టి పెట్టకండి అబ్బా ప్లీజ్. బ్రో దిష్టి పెట్టకండి అన్నాను కదా బ్రో. బ్రో ఇప్పటికే 3 పీసులు తిన్నానా, 3 దుమ్ములే వచ్చినాయిరా. 3 పెట్టుకోండి, ఆడాడతాడు. తినరా, టేస్ట్ చేయరా. సరే నువ్వేంట్రా మంచిది దొబ్బేసా వచ్చి. బాగుంది చికెన్ అంటే కొంచెం స్వీట్, అంటే డిఫరెంట్ స్వీట్. ఇది క్యాండీ స్వీట్ వస్తుంది. ఇది నీళ్ళ తింటా నేనైతే ఎక్కేసుకుంటాం.
నువ్వు కాబట్టి తినేవా కానీ ఇక్కడ ఇన్సేన్ వరల్డ్ అని ఎందుకు పేరు పెట్టావు? అందుకే నువ్వే చేయగలిగే ఇస్తాను బాగుంది. బాగుందా? ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. కోక్తో చికెన్ అయితే ఈరోజు చేసాము, అది ఇన్సేన్ అండ్ నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చింది. టేస్ట్ కూడా సూపర్ అయితే ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మా ఊళ్ళో నన్ను కొట్టేసిలా ఉన్నారు చికెన్ ఇవ్వకపోతే. వాళ్ళకైతే ఇచ్చేస్తాను చికెన్. ట్రై అయితే చేయండి, వేరే లెవెల్ అయితే వచ్చింది.